ఫాస్టింగ్ ఫర్ ద పర్పస్, నాట్ ఫర్ ద ప్రాబ్లమ్స్. ఉద్దేశము, దేవుని ఉద్దేశములు వారి జీవితంలో నెరవేర్చబడాలి. గాడ్స్ పర్పసెస్ టు బి ఫుల్ఫిల్డ్. దేవుని వాగ్దానములు వారి జీవితం నెరవేర్చబడాలి. ఎందుకొరకు పిలువబడినరో, ఎన్నుకోబడినరో, ఎందుకొరకు ఏర్పరచబడినరో, ఏ అసైన్మెంట్ అయితే వారు కలిగి ఉన్నారో అవి నెరవేర్చబడడానికి, దేవుని ప్రణాళికలు జరగడానికి వారు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాము బైబిల్లో. ఆ రోజు సొదొమ గొమొర్రా నశించిపోయే సమయంలో 50 మంది నీతిమంతులు అని అన్నప్పుడు దేవుడు ఒప్పుకున్నాడు. 50 మంది నీతులు ఉంటే విడిచిపెడతాను. లాస్ట్కి వచ్చేసరికి 5గురికి వచ్చినప్పుడు దేవుడు ఒప్పుకున్నాడు. 5 మంది నీతిమంతులు ఈ సొదొమ గొమొర్రా పాపముతో ఉన్న ఈ స్థలంలో 5గురిని నేను చూస్తే ఈ 5 లక్షల మందిని నశించకుండా నేను వారిని విడిచిపెడతా అన్నాడు. 5గురి కొరకు 5 లక్షల మంది ఆ రోజు నశించుకోకుండా వారు ఉండేవారు. కానీ 5గురు లేరు, ఒక్కరు కూడా లేరు. అప్పుడు అబ్రహాము పక్కకు జరిగిన దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఈ రోజు నీ వంశానికి నువ్వు నీతిమంతునిగా నిలబడినప్పుడు దేవుడు నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి నీ వంశము రక్షింపబడుతుంది. వారి పక్షమున నువ్వు విజ్ఞాపన చేస్తుండగా, ప్రార్థన చేస్తుండగా వారు బంధకం నుంచి విడుదల పొందుతారు. ఆ రోజు 5 లక్షల మంది బ్రతికేవారు. ఒకవేళ ఆ 5గురు నీతిమంతులు ఉంటే, 5గురు నీతిమంతులు నిలిచి ఉంటే దేవుడు అన్నాడు 5గురిని బట్టి 5 లక్షల మందిని రక్షిస్తా అన్నాడు. నీవు ఈరోజు నీ వంశానికి, నీ ప్రాంతానికి, నీ రక్త సంబంధులకు, నువ్వు పుట్టిన స్థలం కొరకు, నీ ప్రదేశం కొరకు నువ్వు సాక్షిగా ఉంటే నిన్ను బట్టి దేవుడు వారిని రక్షిస్తాడు. ఇదే ఉద్దేశము మేము చేసే ప్రార్థనలో. మా జనరేషన్కి మేము ఆశీర్వాదంగా ఉండాలి, మా ప్రాంతాలకు మేము దీవెనకరంగా ఉండాలి. మేము చేస్తున్న ప్రార్థనను బట్టి నన్ను నశించిపోతున్న ఆత్మ రక్షింపము. ఇదే దివారాత్రములు ఒకటే గుండె శబ్దము, మా వారు రక్షణ పొందాలి, మా వారు రక్షణ పొందాలి. ఆ ఉద్దేశంతో సంఘమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని చిత్తం జరగాలి, దేవుని ప్రణాళికలు జరగాలి. సేవకులు, అపోస్తులు, ప్రవక్తలు ప్రభా ఈ రాష్ట్రాలలో నుంచి వచ్చును గాక. ఎందుకంటే we are fasting and we are praying. We are fasting and we are praying, Lord. వాస్తవాన్ని ప్రార్థన చేస్తున్న ప్రభా, ఆఖరిగా మన దేశం గురించి ప్రార్థన చేసాం నాయన. నా భారతదేశం రక్షించబడును గాక. నా భారతదేశం యేసయ్య రక్తంతో కడగబడును గాక. From the head to the toe, from the north to the east, from the west, hallelujah, all the 4 corners of my hallelujah country be washed by the blood of Jesus. అపవాది క్రియలు లయమైపోవును గాక. ప్రతి తెగులు మా దేశమున అంటకుండా తొలగిపోవును గాక. ప్రతి రాబోవు తెగులు, ప్రతి శాపము, ప్రతి చీకటి శక్తుల ప్రభావములు నాయన దేశము మీద, నాయన సంఘము మీద, సార్వత్రిక సంఘము మీద నుంచి యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి చీకటి ప్రభావాలు తొలగిపోవును గాక. నా దేశాన్ని ఆశీర్వదిస్తున్నాము, దీవిస్తున్నాము, నాయకులను దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము. నీవు ఏర్పరచుకున్న నాయకులను స్థిరపరచబడును గాక.